నమస్తే ఏపీ టుడే న్యూస్ వీక్షకులకు స్వాగతం. పరవాడలో భోగి పండగ వేడుకలు. పరవాడలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి స్వగృహంలో భోగి పండగ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో భోగి సంకల్పం జరిగింది. ఈ సందర్భంగా కీడు తొలగాలి, ఏపీ వెలగాలి అంటూ నినాదాలు చేశారు. భోగి మంటల్లో వందల జియో కాఫీలను మంటల్లో వేసిన బండారు సత్యనారాయణమూర్తి, ఈ కాఫీలు రాష్ట్రంలో అవినీతిని, అరాచకాలను సూచిస్తాయని ఆయన అన్నారు. కొత్త సంవత్సరంలో ఈ అవినీతిని, అరాచకాలను తొలగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, బండారు నాయకత్వం, బండారు నాయకత్వం, బండారు నాయకత్వం, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, కీడు తొలగాలి, 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 సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. శుభాకాంక్షలు. పెందుర్తి నియోజకవర్గ ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. భోగి పంట అనేది కీడు పోవాలని, మేలు జరగాలని, ఇంటిలో ఏవైనా కీడున్నా, ఇంటిలో పాత సామాన్లున్నా ఈ భోగి మంటల్లో వేసి మళ్ళీ ఇంటిని పరిశుభ్రం చేసుకోవడం తెలుగువారి సాంప్రదాయం. ఇలా తెలుగుదేశం పార్టీ వాళ్ళని 5 సంవత్సరాలుగా దగ్గర ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే కీడు ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి అనే ఒక పాడు పదార్థాలు ఏర్పడ్డాయి, విధ్వంసం ఏర్పడింది. ఈ 5 ఏళ్ళలో అభివృద్ధి లేదు, పాలన లేదు, కేవలం అవినీతిమయమైంది. అందుకే ఈవేళ మీ అందరం కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి, గతంలో మన పెద్దలు ఇంట్లో కీడు పోవాలని లేదా ఇంట్లో చెడు పదార్థాలు పోవాలని భోగి మంటల్లో తగలబెట్టేవారు. ఈవేళ మనం ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోలు, ఒక జీవో కాదు, కొన్ని వేల జీవోలు, అన్యాయమైన జీవోలు, అక్రమైన జీవోలు, ఇవన్నీ ఇచ్చి ప్రజల్లో వేధించడం ఇవాళ చూసాం. అంగన్వాడీ వాళ్ళ మీద ఎస్మా, చంద్రబాబు మీద దొంగ కేసులు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దొంగ కేసులు, జనసేన మీద దొంగ కేసులు, ఇవన్నీ జీవోలు ఎన్నైతే అది ఇచ్చారో ఆ జీవోలన్నీ కూడా ఈ మంటల్లో వేసి తగలబెట్టాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ భోగి మంటల్లో ఏదైతే కీడు పోగొట్టామో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కీడు కూడా పోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. అందుకే పరమ పవిత్రమైన ఈ భోగి మేము కోరుకున్నాం, ఈ సంక్రాంతిని కోరుకుంటున్నాం, ఆ అన్ని దేవుళ్ళని మేము కోరుకుంటున్నాం. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి, అప్పుల పాలలో నుండి మనం పైకి రావాలి, అభివృద్ధిలో మనం ముందుకెళ్ళాలి అని చెప్పి ఈవేళ ఈ భోగిని మేము ఈ రకంగా మా నిరసన తెలియపరచడానికి మా అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఈవేళ మన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ఈ భోగి మంటల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ ప్రసారమయ్యే ఏపీ టుడే న్యూస్లో తిరిగి కలుద్దాం.